హరీష్ రావుకు సిట్ నోటీసు కథం సిట్ నోటీస్ వచ్చేసాయి. ఇక ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశం. సిఆర్పిసి సెక్షన్ 160 కింద అందజేత. మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలంటూ సోమవారం రాత్రి నోటీసు నార్సింగ్ నివాసంలో సిబ్బందికి అందజేత. సిద్దిపేట పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీస్ ఇదే తొలిసారంటూ హరీష్ రావుకు నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఒకసారి నమస్తే తెలంగాణ ఏమని రాసిందో చూస్తే దాన్ని బట్టి మనకు నిజాలు ఎందుకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక బటగాలు చేయాలనుకున్నా, విషం జిమ్మాలనుకున్నా, లేకపోతే ఇంకేదైనా చేయాలనుకున్నా చేస్తారు. ఎవరు? వ్యతిరేక పత్రికలు. అదే అనుకూల పత్రిక ఏం రాస్తుందో తెలిస్తే దానికి దీనికి కంపేర్ చేసి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. నిజంగానే అది కరెక్టా కాదా. ఇగో ఒక్కసారిగా చూడండి. పోర్ట్ ఎంపీ కేసులో ఇగో జారీ సిట్ నేడు విచారణకు రావాలని ఆదేశం. గనుల స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకు సర్కార్ అప్పసోపాలి. ఇగో ఇది గనుల స్కామ్ ఉంది కదా, ఇక దాన్ని నైన్త్ బ్లాక్ ఉంది కదా, దాని నుంచి డైవర్షన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారని. ఇగో 2 ఏళ్లుగా డైవర్షన్ నమ్ముకున్న ప్రభుత్వ పెద్దలు, నేతల అవినీతి, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ పుటకో డ్రామా, నిలదీస్తున్న బీఆర్ఎస్ పై నిందలతో కాలయాపన, బహిరంగ సభల్లో తరచూ దిగజారుడు మాటలు, ఆత్మరక్షణలో పడినప్పుడల్లా తెరపైకి ట్యాపింగ్, సుప్రీంకోర్టు కొట్టేసిన హరీష్ రావుకు నోటీసులు, నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల భేటీ, అక్కడి నుంచే విచారణకు హాజరు కానున్న హరీష్ అంటూ. ఇగో నాకు ఒకటి అర్థం కాలేదు. సుప్రీంకోర్టు కూడా పోయి ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టుకు కూడా వెళ్తే ఏం చేసారు తెలుసా? అక్కడ కూడా అనామతం తీసి పక్కన పెట్టేసారు. వీళ్ళకు మొట్టికాయలు పడ్డట్టే. ఆనాడు పక్కాగా వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చినట్టే అది కొట్టేయడం వల్ల, ఆ పిటిషన్ కొట్టేయడం వల్ల తిరస్కరించారు. ఆ పిటిషన్ ని అరే ఏమున్నది భయంలో ఏం లేదు, మీరు అనవసరంగా వస్తున్నారు అన్నట్టుగా పిటిషన్ తిరస్కరించారు. అయినప్పటికీ కూడా ఇగో మళ్ళా వీళ్ళు అదే పని పెట్టుకొని ఇప్పుడు ఎందుకు ఈ సిట్ నుంచి నోటీసులు వచ్చినాయంటే ఒకసారి చూడరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం రాత్రి సిట్ నోటీస్ ఇచ్చింది. ఆయన ఇంట్లో లేని సమయంలో నానకరంగూడలో నివాసంలో అటెండర్ కు నోటీస్ అందజేసింది. పంజాగుట్టలో నమోదైన క్రైమ్ నెంబర్ 243/2024 యు బై సెక్షన్ 166, 409, 427, 201, 120B RW 34 IPC PDPP యాక్ట్లోని సెక్షన్ 3, ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 65, 66, 66F 1B2 70 ఆధారంగా విచారణకు హరీష్ను పిలిచారు. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణలో మీకు కొన్ని వాస్తవాలు, పరిస్థితుల గురించి తెలిసినట్టు వెల్లడైంది. అయితే కాబట్టి ఈ నోటీస్ అందిన వెంటనే తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 20న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా కోరడమైందంటూ సిట్ అధికారి వెంకటగిరి పేరుతో నోటీస్ ఇచ్చారు. ఇరకాటంలో సర్కార్, అందుకే డైవర్షన్. అసలు ముచ్చట ఏంటంటే ఓ గిది అన్నట్టు. ఎందుకు అంటే ఎందుకు అన్నట్టు. ఇటీవల ఓ మంత్రిపై ప్రముఖ ఛానల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. అదే సమయంలో వేరొక వార్తాపత్రికలో మరో అమాత్యుడిపై సంచలన ఆరోపణలకు దిగింది. ఈ ఉదంతంపల్లోని 9 బ్లాక్ ఏదైతే ఉందో ఇగో దానికి సంబంధించే ఈ పంచాయతీ అంతా దాన్ని ముందరేసుకున్నారు. కాబట్టి ఇలా వీళ్ళు ఇది ముందరేసారు. మంచిగా ఉంటుంది. రాజకీయాలు ఎట్లుంటాయి అంటే గమ్మతుంటాయి. వీళ్ళు ఇదేస్తే వాళ్ళు అదేస్తారు అన్నట్టు. ఒకసారి బొగ్గు గన్ల కుంభకోణం వెలుగు చూసింది. వాటాల పంపకాల్లో తేడాల వల్లే అమాత్యులు తమ అనుకూల మీడియాలో పరస్పర కథనాలు రాయించుకున్నారని జోరుగా చర్చ జరుగుతుంది. ఈ ఉదంతంలో ఐఏఎస్లను రచ్చకీడ్చారు, మరోవైపు జర్నలిస్టులను బలి చేశారు. ఇదైతే అన్యాయమే నిజంగా. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు చివరికి అధికారులని అట్లే జర్నలిస్టులని ఆగం చేస్తారు. చూడురి మధ్యలో జర్నలిస్టులు ఆగం అయిపోయారు. అటు వాళ్ళ మీడియా హౌస్ ఓనర్లు మంచిగా ఉన్నారు, నాయకులు మంచిగా ఉన్నారు, మంత్రులు మంచిగా ఉన్నారు, అందరు సోపతి మంచిగా ఉంది. మధ్యలో మునిగిందవడరా అంటే వీళ్ళు మునిగిరు, జర్నలిస్టులే మునిగిరు. చూడండి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ విషయంలోనూ ప్రభుత్వం పరువు గంగల కలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఐఏఎస్లపై కథనాలు, జర్నలిస్ట్ అరెస్టులను హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు. జర్నలిస్టులకు మద్దతుగా మాట్లాడుతూ సజ్జనార్ కాంగ్రెస్ కాండువ కప్పుకోని నిలదీశారు. ఇదే తరుణంలో బొగ్గు గన్ల కుంభకోణంపై సర్కారు నిలదీస్తూ ఊపిరాడకుండా చేస్తున్నారు. సోమవారం ఉదయమే హరీష్ రావు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ల కోసమే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్ తోసుకొచ్చారని, అయితే సీఎం రేవంత్ రెడ్డి భావమరిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీ షోదాకే తొలి టెండర్ కట్టబెట్టారని, ఆ కంపెనీకి అనుచిత లబ్ధి జరిగిందని బయటపెట్టారు. దీనిపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కుంభకోణానికి సంబంధించి అన్ని ఆధారాలు బయట పెడతామని, అవసరమైతే న్యాయస్థానాలు ఆశ్రమిస్తామని ప్రకటించారు. దీంతో రేవంత్ సర్కార్ పూర్తిగా ఇరకటంలో కాదు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అందుకే అవినీతిని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతోనే ఇలా వాళ్ళు ఈ సిట్ నోటీసులు అంటూ నాటకం ఆడుతారని చెప్పి ఇలా ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి. అయితే ఇప్పుడే హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇగో ఇప్పుడే లైవ్ లో ఆయనే మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో ఇగో కిషన్ రెడ్డికి నేను బహిరంగ లేఖ రాస్తున్నా. కిషన్ రెడ్డి నువ్వే కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి ఉన్నావు కదా, నువ్వు రేవంత్ రెడ్డితో కుమ్ము కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించు. సింగరేణి టెండర్ల విషయంలో రేవంత్ రెడ్డి బామ్మర్ది చేసిన అక్రమాలన్నిటికీ ఆధారాలు నేను ఇస్తా. వెంటనే కిషన్ రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నా అని ఈయన అడుగుతా ఉన్నాడు. కానీ వాళ్ళేం చేయరు, వాళ్ళంతా ఒకటే. ఇక కాకపోతే ఏమంటుండు వినండి. ఆయన ఏమంటున్నా అంటే అమ్ముంటే సిబిఐతో విచారణ చేయించవయా, ఎందుకంటే నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అలా బొమ్మర్ది సృజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఎవరికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది, మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంది నీకు కనిపిస్తలేదా అని చెప్పి డైరెక్ట్ గా
కిషన్ రెడ్డికి ఛాలెంజ్ చేసిండు. ఆధారాలు నేను ఇస్తా, నీకు ఆధారాలు లేకపోతే నువ్వేం టెన్షన్ పడకు, ఆధారాలు నేను ఇస్తా, ఆధారాలతోని నువ్వేం చేస్తావో చెయ్యి అని చెప్పి విచారణ జరిపించని చెప్పి డైరెక్ట్ సిబిఐ విచారణనే రిక్వెస్ట్ చేసిండు. సో చూద్దాం. యాక్చువల్ గా హరీష్ రావు కూడా ఏమన్నాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే బీఆర్ఎస్ భవన్ కూడా పోతున్నాడు అన్నట్టుగా వినపడ్డది. సో ఎందుకు పోతున్నాడు మరి, అక్కడికి వెళ్ళి మరి సిట్ విచారణకి హాజరవుతున్నాడా ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రేవంత్ రెడ్డి బామర్ది భాగవతాన్ని ఉదయం బయట పెట్టినందుకు నాకు రాత్రి నోటీసులు పంపాడు. రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చిన, ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. ఆ సమయంలో నేను సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నా. అయినా రాత్రి హైదరాబాద్ చేరుకొని ఇప్పుడు వారి నోటీసులపై విచారణకు హాజరవుతాను. మేము ఏ తప్పు ఏలేదు, భయపడం, చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని హరీష్ రావు అంటున్నాడు. నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్ కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆయన అనేది ఏంటంటే మొత్తానికి నేను ఒకటి తవ్వితే నన్ను కావాలని ఇరికిస్తా ఉన్నారని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. ఆ నోటీసులకు సంబంధించి తను ఏమంటాడంటే, నేను లేని సందర్భంలో నేను నియోజకవర్గంలో ఉన్నా, ఆ టైంలో మా మెయిడ్కి అంటే ఇంట్లో ఉన్న అటెండర్కి ఇచ్చిపోయినరు, పైగా రాత్రి ఇచ్చి పొద్దుగాలనే రమ్మంటారు. అంటే ఎట్లా ఉన్నా చూడురు, ఇది కావాలని కక్షపూరితంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే సుప్రీంకోర్టు హైకోర్టే కొట్టేసినాయి కదా, నీ చెంప చెల్లుమంటట్టు తీర్పిచ్చినాయి కదా అని చెప్తుండు. 2 ఏళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు. ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. నీ చెంప చెల్లుమనే విధంగా తీర్పిచ్చింది. నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టినావు నా మీద. ఎంత పెద్ద న్యాయవాదులను పెట్టినా న్యాయం నా వైపు ఉంది గనక, మేము తప్పు చేయలేదు గనక, ధర్మం మా వైపు ఉంది గనక హైకోర్టులో గెలిచాం, సుప్రీంకోర్టులో కూడా గెలిచినా అని చెప్పి నీ కుంభకోణాలు బయట పెట్టినందుకే నన్ను ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి డైరెక్ట్ గా ఇప్పుడే తెలంగాణ భవన్ కూడా చేరుకురట. సో ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. నిజంగా ఇలా ఎంతవరకు వాస్తవం ఉంది? మరి వీళ్ళు తప్పిదం చేసిండ్రా? ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పిదమా? మరి అన్ని ప్రభుత్వాలు చేసినట్టే చేసిండ్రా, లేకపోతే వీళ్ళు అత్యుత్సాహంతో ఇంకేమన్నా వాళ్ళకి స్వప్రయోజనాల కోసం ఏమన్నా ప్రయత్నం చేసిండ్రా? అంటే తద్వారా వచ్చిన డేటాని వీళ్ళు వాడుకొని ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసిర్రా? మరి ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేసిండ్రా? ఎక్కడన్నా ఏమన్నా జరిగిందా? ఎవరన్నా మరి హీరోయిన్లను ఇట్లా వాడుకున్నాడు, బెదిరించిండు, లేకపోతే ఇది చేసిండు అది చేసిండు అన్నారు కదా, వాళ్ళు ఎవరన్నా పోయి మరి పోలీసుల దగ్గర పలానా నాడు పలానా చోట నా ఫోన్ ట్యాప్ అయింది, అక్కడ నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నన్ను మళ్ళీ ఇట్లా బెదిరింపులకు పాల్పడి నన్ను వేధించిండ్రు అని చెప్పి ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చిర్రా అనేది కూడా ఈ కోణంలో కూడా చూడాలి. అంతేగాని రాజకీయాల కోసం కక్షపూరితంగా ఏదో ఒక దాంట్లో ఇరికించాలని, యాక్చువల్గా వీళ్ళని ఇరికియాలంటే కాళేశ్వరంలో ఇరికియచ్చు. ఎందుకంటే 1,00,000 కోట్లు అసలు ఈ తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు ఓటర్లంతా కూడా అనుకున్నది ఒకటే, కాళేశ్వరంలో కేసీఆర్ దోసుకున్నాడు కాబట్టే పక్కకు పెడదాం ఈసారి. వాళ్ళు కమిషన్ల కోసమే మిషన్ కాకతీయ చేపట్టారు కాబట్టి ఆనాడు చెరువులు దవ్విచ్చిండ్రు, పూడికలు తీసిండ్రు కాబట్టి వాళ్ళ కార్యకర్తల కోసానికే ఆనాడు ప్రయత్నం చేసి ఆ కమిషన్లు అన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పిండ్రు. అంటగట్టడానికి అప్పచెప్పడానికి మాత్రమే చేసిండ్రు అని చెప్పి ఏదైతే ఆరోపణలు వచ్చినాయో వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేసిండ్రు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని ఒక సామాన్యుడు ఎక్కువ అర్థం చేసుకోలేకపోయాడు. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటిదంటే యాక్చువల్గా ఒక గూఢాచార వ్యవస్థ అనేది ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. గతంలో చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. అందులో ఉన్నదల్లా ఒకటే, ఆ ఎవరన్నా విద్రోహ శక్తులు ఏమన్నా ప్రయత్నం చేసినా, లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులు ఏమన్నా ఎక్కడన్నా కార్యకలాపాలకు పాల్పడ్డా, అంటే అక్కడ ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ లో, లేకపోతే ఇంకేదో మర్డర్ ప్లానింగో, లేకపోతే ఇంకేదో రెక్కియో, ఎవరెవరి మధ్యలో ఏమన్నా జరుగుతూ ఉంటే, ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడన్నా చేస్తారనే ఒక అనుమానం వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళకున్న వెసులుబాటు టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఆ పరిమితులకు లోబడి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి హోంశాఖ సెక్రటరీ దగ్గర పర్మిషన్ తీసుకొని పలానా లేదు మేము చేయదలుచుకున్నామని చెప్తే ఆ అప్రూవల్ ప్రకారమే వాళ్ళు అక్కడ యాప్ చేసి ఆ డేటా అంతా తీసుకుంటారు. ఆ డేటా తీసుకొని ఎవరికి ఇస్తారంటే బ్రీఫ్ చేస్తారు. అంతే తప్ప ముఖ్యమంత్రి దగ్గరకు పోయో మంత్రి దగ్గరకు పోయో కూర్చొని సార్ పలానా మేడం పలానా సార్తోని పలానా మాట్లాడుతుంది సార్, ఈ ముచ్చటంతా నీకు చెప్తే సార్ నీకేమైనా ఉపయోగపడుతుందేమో సార్ అని ఇచ్చిపోరు. లేదా పలానా విషయం మీద పలానా మాట్లాడుతారని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పారు, బ్రీఫ్ చేస్తారు. బ్రీఫ్ చేసి సార్ దిల్సుఖ్ నగర్ లో అప్పుడు గతంలో జరిగినట్టు బాంబు పేలులు ఏవైతే జరిగినాయో అట్లా ఇంకొక చోట ఏదో జరిగేటట్టు అనిపిస్తుంది సార్, పాత బస్తీలో కొంత ఇట్లా కొన్ని ఫోన్ ట్యాప్ చేస్తే మాకు కొంత సమాచారం దొరికింది, దీన్ని ఏం చేయమంటారు అని చెప్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఇమీడియట్ గా టేక్ యాక్షన్ అని చెప్తారు. లేదా దానికి సంబంధిత శాఖకో, లేకపోతే కేంద్ర విచారణ సంస్థలకో, లేకపోతే కేంద్రం సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలకు చెప్పి దాన్ని ఏదో ఒక రకంగా
ఎట్లా ముందుకెళ్దామనే ప్రయత్నాన్ని విధానపరమైన నిర్ణయాలుగా తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏం చెప్పారంటే దీంట్లో కేటీఆర్ కొంతమంది హీరోయిన్లను బెదిరించిండు, కొంతమంది పర్సనల్ మ్యాటర్స్ అన్ని విన్నాడు, వాళ్ళ సంసారాలన్నీ కూడా విన్నాడు. గాలకేం పని అయినా నాకు అర్థమైతే గంత చీపా, అంత అదుమానమా? గవి వినుకుంటూ కూర్చుంటారు మంత్రులు అయ్యి ఉండి, ముఖ్యమంత్రి అయ్యి ఉండి. అంటే ఎందాక అన్న డీజీపీ గట్లాంటి పనులు చేసినట్టు చేయొచ్చు కదా, తప్పేంటంటే ఒకరిద్దరు ఉంటారా దొంగలు. కాకపోతే మనకు అర్థం కావాలి, మనకు తెలుసుకోవాలి, ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఎంత బిజీ ఉంటారు, ఎంత షెడ్యూల్ ఉంటుంది. అలాంటి షెడ్యూల్ ఉండేటోళ్ళు ఎట్లాంటి పనులకు పోతారు అంటే మరి సరే కొంతమంది దొరికారు కదా దొంగలు, కొంతమంది దొరకొచ్చు, కానీ అందరిని అట్లా అనుకోలేము. ఒకవేళ అదే కేటీఆర్ కూడా చేసిండు అనుకుందాం, కొంతమందిలో కేటీఆర్ కూడా ఉన్నాడు అనుకుందాం, మరి ఇప్పటిదాకా ఎందుకు దొరకబట్టలేరా? గది నేను అడిగేది. ఇప్పుడు ఈ డీజీపీ దొరికిండు అంటారు కదా ఇప్పుడే కర్ణాటక, అట్లే గతంలో వేరే నాయకులు బీజేపీలు దొరికిరు, నడి రోడ్డు మీద శృంగారం చేసుకుంటా, అట్లా రకరకాలు ఉన్నాయి. ఇంకా అయితే అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఈయన కూడా అందులో అతీతం ఏమున్నది అన్న అనేటోళ్ళకి ఒక క్వశ్చన్ ఏంటంటే, మరి 2 ఏళ్ళు అవుతుంది కదా ఈ ఎపిసోడ్ అంతా నడబట్టి, మరి ఎందుకు దొరుకుతలే, మరి ఎందుకు చేస్తలేరు, మరి ఎందుకు లోపలేస్తలేరు? వేయాలి కదా, సాక్ష్యం లేదా, దొరకాలి కదా ఈ పాటికి అని జనాలు అంటారు. మొత్తానికైతే ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఇగో తప్పుడు కేసులతోని ఎన్నాళ్ళు వేధిస్తారు, ఇవన్నీ కూడా ఉత్త కేసులే, పూటకో డ్రామా అంటూ గడిచిన 24 నెలలుగా ప్రభుత్వం ఇరకాటంలో పడిన ప్రతి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరదీస్తూనే ఉన్నాడు. 420 హామీలతో గద్దెనెక్కి ఇప్పటికీ ఏ ఒక్కటి అమలు చేయలేక ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ఇప్పటికీ సరిగా యూరియా అందించక రైతులకు అరిగోస పెడుతున్నారు. బోనస్ అట్లే రైతు బంధు కోసం అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వాటన్నిటి నుంచి తప్పించుకునేందుకు ప్రజలను ఎప్పటికప్పుడు ఆ విషయాల మీద దృష్టి మరల్చేందుకు ఆ విషయాల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పటికప్పుడు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తెస్తుంది. సర్కారు పరువు బజార్న పడ్డ ప్రతిసారి పసలేని అంశాలను తెరపైకి తెస్తూనే ఉంది. కాళేశ్వరం కమిషన్ల పేరిట కొద్ది కాలం, ఫార్ములా ఈ రేస్ అంటూ ఓసారి, ఫోన్ ట్యాపింగ్ అంటూ మరోసారి, బతుకమ్మ చీరలు అంటూ ఓసారి, గొర్రెల స్కామ్ అంటూ ఓసారి, కరెంటు కొనుగోలు అంటూ ఓసారి, ఇంకా రకరకాల స్కామ్ల పేరుతోని 2 ఏళ్ళు గడిపేసిర్రు. ఇగమనంటే మళ్ళీ శిక్ష చేసేది లేదు, వాళ్ళకాలు శిక్షించుకురు. మళ్ళీ నేను శిక్ష చేయాల్సిన పని లేదు, అవసరమే లేదు, వాళ్ళకి వాళ్ళు శిక్ష చేసుకురు ఇక అంతే. దానికైతే నువ్వు ఎందుకా మరి? నువ్వు మొన్న చక్రధర్ గౌడ్ బ్రహ్మాండంగా చెప్పాడు, సిద్దిపేట చక్రధర్ గౌడ్ అతను నాకు చెప్పాడు, తమ్ము లేదు నువ్వు మొగను అయితే వాళ్ళని జైల్లో పెట్టవా అంటుండు. అంటే వాళ్ళు ఏం చేయలేదా, లేకపోతే నిజంగానే నీకు చాతనైతే లేదా? ఆనాడు ఏం చెప్పినావు ఎన్నికలప్పుడు, మరి పీకనికి చెప్పినావా అని డైరెక్ట్ గా అన్నాడు ఆయన. మన ఛానల్ ఉందా వీడియో, కావాలంటే చూసుకోరు మీరు. 7 వచ్చింది చూడు కథ. ఇగో కవిత పార్టీకి పీకే వ్యూహం, ఆమెతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు, ఇటీవల 5 రోజుల పాటు చర్చలు, సీఎం దావోస్ పర్యటన దండగా అంటూ కవిత మాట్లాడుతూ ఉన్నట్టుగా ఇక చూసిరు కదా. ప్రశాంత్ కిషోర్ ఆయన వ్యూహకర్త. ఏం వ్యూహకర్త? ఎన్నికల వ్యూహకర్త. ఏమైంది లాస్ట్ కి? బీహార్లో ఓడిపోయాడు. ఆయన మంత్రం ఆయనకు వారలేదు. ఆయన అందరికీ మంత్రం వేస్తాడు, కానీ పాపం ఆయన మంత్రం ఆయనకు వారలేదు. ఆయనను తీసుకొచ్చుకొని కవితమ్మయ్యాల పెట్టుకుంటే మరి మంత్రం పారుతుందా, ఏమవుతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి ఇటుపక్క బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉండగా, అటుపక్క బీజేపీ కూడా అంతో ఇంతో బలంగానే ఉండగా, కాంగ్రెస్ అధికారంలో ఉండగా 4వ పార్టీగా అవతరిస్తూ ఇప్పుడు ఆ 4వ పార్టీ మరి వాక్యూమ్ ఉందా లేదా? ఉంటే నిజంగానే మరి అది కవితను నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అసలు? గతంలో 10 ఏళ్ళు అధికారం అనుభవించి ఆనాడు మరి బీసీలకు ఏం చేయనటువంటి పార్టీ కావచ్చు, లేకపోతే మహిళల బిల్లుకు మద్దతు తెలపనటువంటి పార్టీ అనుకుందామా, లేకపోతే మహిళా బిల్లు కోసం కృషి చేయనటువంటి పార్టీ అనుకుందామా, లేదా మేము ఒకరోజు 2 జంతర్ మంతర్ కాడ కూర్చున్నాం, మేము ప్రయత్నం చేసినామని చెప్పి తప్పించుకుంటారా? ఇంకా ఇట్లా చాలా డైరెక్ట్గా తనే చెప్పింది కదా, సామాజిక తెలంగాణ యాడొచ్చింది, ఇంకా ఏదో భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ రాలేదని చెప్పి అన్నది. కాబట్టి సో కవితను ఎవరు నమ్ముతారు? సో కవితకి ప్రశాంత్ కిషోర్ మద్దతుగా ఉంటే మరి అది సాధ్యమా? యాన్నో మనం వింటుంటాం, పాము మంత్రం వేస్తాడు ఒక ఆయన, ఆ ఐరన్ నర్సైనో ఇంకోరో పేరు ఉంటుండే ఆ టైంలో. అట్లనే ఆయన పేరు చెప్పుకొని ముడేసుకుంటే పాము గరిచిన వెంటనే అక్కడ పోయేదాకా బతికి, ఆడ పోయినాక అది ఇప్పితే మళ్ళీ ఆయనకు అప్పుడే నురగలు కక్కుతాడు. అప్పుడు ఆయనకి ఏదో మంత్రం వేసో మందేసో ఏదో చేస్తాడు, ఆయన పేరు చెప్పుకొని మంత్రం వేస్తే పని చేసేదట. కానీ ఆయననే పాము గారు చచ్చిపోయిందట, పాము మంత్రం వేస్తేనే పాము గారు చచ్చిపోయిందట. అట్లనే ఇది కూడా ఏదో అంటారు కదా, 10,000 గుండె ఆపరేషన్లు చేసినటువంటి ఒక గుండె డాక్టరు, హార్ట్ సర్జన్, ఆయననే గుండె పొడుతో చచ్చిపోయింది అని చెప్పేసి వార్తలు వచ్చినాయి, మనమే చూసినాం. అట్లనే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా దేశమంతా గెలిపించిండు, దేశమంతా మరి ఆయన ఇంపాక్ట్ పనిచేస్తుంది, ఆయన ఎక్కడ పోయినా కూడా ఆయన అనాలిసిస్ బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా ఆయన కరెక్ట్ గా సెఫాలజీ చేస్తాడు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎక్కడ ఎట్లుంది, పార్టీ ఏంది, కులాలేంది, బలమేంది, బలాబలాలేంది, ఇట్లాంటివన్నీ కూడా చెప్పగలుగుతాడు. సో అంతటి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని కోట్ల రూపాయలు ఇచ్చి పిలుచుకుంటారు. గతంలో 100 కోట్లు 150 కోట్లు ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ అనే సంస్థ ద్వారా ఆయన చేయించుకొని గెలిచిండని, ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా ఐపాక్ ని వాడుకున్నారని చెప్పి అనుకుంటే, తీరా ఇప్పుడు కవితకి ఏదో అంటారు కదా, శనేశ్వరం చుట్టుకున్నట్టు
మరి అదేమన్నా శని అవుతుందా? ఇప్పటిదాకా ఉన్నది ఒక ఎత్తు, ఇప్పటికే కుటుంబంలోకించి బయటకు వచ్చేసి పార్టీలకించి బయటకు వచ్చేసి లొల్లి పంచాయతీ అన్నిట్లు ఉండగా మరి ఆ శని ఈడ అంటుకుంటుంది. ఆయన ప్రశాంత్ కిషోర్ కున్న శని కవితకు అంటుకుంటే ఆయన కూడా ఒక్క సీటు కూడా గెలవకపోతే, తన సీటు కూడా తను గెలుచుకోలేకపోతే ఇక భవిష్యత్తు ఏమవుతుందో మనందరం కూడా చూస్తాం. కల్వకుంట్ల కవిత మరి దేవినపల్లి కవితగా మారింది కాబట్టి మరి ఆ దేవినపల్లి కవిత మళ్ళీ కల్వకుంట్ల కవితగా మారుతుందా, మళ్ళీ ఆ పార్టీ కానీ ఆ కుటుంబం కానీ పిలుస్తుందా, పోతుందా, మరి గెలుస్తుందా, అసలు ఒక్క సీట్ అన్నా గెలుచుకుంటుందా? ఇదంతా ఒక స్కెచ్చా, ఇదంతా ఒక గేమ్ ప్లానా? హరీష్ రావును బయటికి పంపేందుకు అని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు. కానీ హరీష్ రావును బయటికి పంపాలంటే గిన్నె ఏక్కర్లేదు, కేసీఆర్ చూసుకుంటాడు, అది తెచ్చుకున్న కేసీఆర్ చూసుకుంటాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా హరీష్ రావును బయట పెట్టేందుకు, హరీష్ రావును తగ్గించేందుకు. హరీష్ రావును ఒకడు బయట పెడితే పెట్టాల్సిన ఏమంటారు కదా, పోయేటోడు కాదు, ఒకడు రమ్మంటే వచ్చినాడు కాదు, ఒకడు పొమ్మంటే పోయేటోడు కాదు. పైగా హరీష్ రావుకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని బట్టి చూస్తే ఆయన భవిష్యత్ రాజకీయాలలో మంచి స్థానంలో ఉంటాడు, మంచి పొజిషన్లో ఉంటాడు. 100 మంది 100 రకాలుగా మాట్లాడవచ్చు, కానీ ఆయనకు ఉన్నటువంటి సబ్జెక్టే కావచ్చు, లేదా ఆయనకు ఉన్నటువంటి కమాండే కావచ్చు, ఇంకొకటి ముఖ్యంగా ప్రజలలో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ. ఇక దీని మించి అంత ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక, ఎందుకంటే ప్రజాదరణే గొప్పది అన్నిటికంటే. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాదరణను మించింది ఇంకోటి లేదు. నువ్వు ఎంత తెలివైనోడు అన్న కావచ్చు, ఎంత తోపు అన్న కావచ్చు, ఎన్ని భాషలన్నా మాట్లాడవచ్చు, కాకపోతే ప్రజలు ఆదరించినంత వరకు నువ్వు ఉత్తదే, ఎందుకు పనికిరాను, నువ్వే వార్డు మెంబర్గా కూడా గెలవు ఒకవేళ నీకు అన్నీ వచ్చినా కూడా. ప్రజాదరణ లేకపోతే, అదే ప్రజల ఆదరణ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకొచ్చి పెడతారు, ఏ స్థాయిలోనైనా నిలబెడతారు. అదే హరీష్ రావుకి బలం తప్ప ఎవడో తీస్తే ఎవడో పెడితే. ఇలా బీఆర్ఎస్ కనుక హరీష్ రావును బయట పెట్టుకుంటే మునిగేది ఆళ్ళే, నిండా మునుతారు ఆళ్ళే. అది తెలుసు కేటీఆర్కి, ఇది తెలియక అందరూ ఆగమైపోతారు. కేటీఆర్కి అది తెలుసు కాబట్టే హరీష్ రావును వదిలిపెట్టలేదు. చెల్లెనైనా వదిలిపెట్టిండు కానీ మేనబావను వదిలిపెట్టలేదంటే మీరు అర్థం చేసుకోవాలి ఆయన బలం ఏంటిదో. కేసీఆర్ కూడా అంతే, హరీష్ రావును బయట పెట్టలేకపోయిండు, హరీష్ రావును పంపించలేకపోయిండు, కానీ బిడ్డను పంపించగలిగిండంటే ఆ హరీష్ రావు బలం ఏందో వాళ్ళకి తెలుసు, బిడ్డ చేస్తున్న తప్పేందో తెలుసు, ఆ అల్లుడు చేసినటువంటి ఒప్పేందో తెలుసు. కాబట్టి కేసీఆర్ ఆ డిసిషన్ తీసుకోలేదు. ఇది తెలియకనే కొంతమంది ఆగమైపోతూ ఉంటారు. అయితే ఈ కవిత గురి మరి పార్టీకి మరి పీకే వ్యూహం అందిస్తే ఎట్లుంటుంది, ఏమవుతుంది, ఏమన్నా ముందర పడుతుందా అని కొంతమంది అన్న మరి నయమే కదా అన్న, ఆయన బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలలో అందరినీ గెలిపించుకుంటూ వచ్చింది అంటే మరి బీహార్లో బొక్కబొరలో పడ్డాడు. ఆయన సొంత రాష్ట్రంలో పనిచేయలేదు. దేశమంతా పనిచేసింది ఆయన మంత్రం, కానీ ఆయన రాష్ట్రంలో పనిచేయాలి, ఆయన ఊళ్ళో పనిచేయలేదు. అందుకే ఆయన ఓడిపోయాడు. ఇక చూడండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులేస్తున్నారు. ఆ పార్టీ కోసం వ్యూహాలు రచించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం కొత్త పార్టీ ఏర్పాటు అవసరమని కవిత ఇటీవలే ప్రకటించారు. ఆ పార్టీని వేగంగా ప్రజలకు చేరువ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే పీకేతో కవిత చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. సంక్రాంతి పండుగ సమయంలో 5 రోజుల పాటు వరుస సమావేశాలు విస్తృతంగా చర్చలు జరిపినట్టు తెలిసింది. పోయి పీకే కూడా ఇక చివరికి కవితనే దొరికినట్టుంది. ఇక దేశంలో వాడు నమ్మటట్లేడు ఇక, ఎందుకంటే ఇట్లా అన్యాయమైందని చెప్పి బయటకు వచ్చి ఏదో బాధలు ఉన్నదని చెప్పి ఏదో ఓదార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టు, కానీ చివరికి కవితనే తప్ప ఇంకెవరు దొరకలేదు ఇక, ఎందుకంటే ఇంతకు మించి ఎవరు నమ్మరు ఇక. ఇప్పుడు ఆమెనే ఇక ఏదో అంటారు కదా, ఇక వేరే సామెతలు మస్తుకుంటాయి, కాకపోతే వసుదేవుడు అంత టుడే గాడిదకాలు పట్టుకుంటున్నట్టుగా ఇలా పరిస్థితి లేక ఆయన దేశం రాజకీయాలనే చక్రం తిప్పగలిగిన అని చెప్పి మాట్లాడేటువంటి పీకేనే తీసుకొచ్చి చివరికి కవితకి ఇవ్వడానికి, అంటే ఒక ఎమ్మెల్సీ రాజీనామా కూడా చేసింది, ఎమ్మెల్సీ కూడా కానటువంటి ఒక వ్యక్తి పెడుతున్నటువంటి పార్టీకి పీకే మరి సపోర్ట్ చేస్తే, మరి ఆయన వ్యూహాలు అందిస్తే ఏం జరుగుతుంది అనేది మనం ఊహించవచ్చు ఈజీగానే. అందులో భాగంగా పీకేతో కవిత చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. సంక్రాంతి పండుగ సమయంలో 5 రోజుల పాటు వరుస సమావేశాలు విస్తృతంగా చర్చలు జరిపినట్టు తెలిసింది. పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో కవిత అధ్యయనం చేస్తున్నారు. ఈ కమిటీల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా కమిటీల సభ్యులు తమ అధ్యయనం గురించి ప్రాథమిక నివేదికలు సమర్పించారు. యాక్చువల్గా ఇంకో ముచ్చట ఏంటి చెప్పాలన్నా, ఇక్కడ 4 రోజులు పైసలు ఉన్నంత వరకే, ఈ 4 రోజులే కథ, ఆ తర్వాత కథం అయిపోతుంది. చూడు ఇంకా ఆ భాగవతం తర్వాత బంద్ అయిపోతుంది. ఉన్నంత కాలమే ఎవరైనా తిరుగుతారు, ఎవరైనా వస్తారు, ఏమైనా పెడతారేమో అని తిరుగుతారు. నాకు ఎరుకున్న కొంతమంది సోషల్ మీడియా మిత్రులు కూడా ఎగబడ్డారు. కవితక్క బయటకు వచ్చింది, కవితక్క మరొక రాజకీయ పార్టీ పెట్టబోతారో పవర్ సెంటర్గా మారబోతోంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ఉండే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉరికి అక్కతో బిర్యానీ కూడా తిన్నారు కూర్చొని. ఆమె ఏమో ఇస్తుంది అనుకున్నారు, ఎంతో ఆశపడ్డారు, ఏమో జరిగింది. తెల్లారి నుంచి అటు ఓడిపోతలేడు ఇక, బందిగా మళ్ళీ అటు పోయేది లేదు, అటు చూసేదే లేదు ఇక. దానికి కారణం ఏందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయింది. ఇక పెట్టుబడులు తెస్తామంటూ ఏమన్నా ఉంటే పనులు చేయించుకోరు. నా దగ్గర ఏమున్నాయి,
నాతో ఏం లేవు, నా దగ్గర ఏమీ లేవు, నేను ఇప్పుడు ఏమి ఇచ్చేటట్లేను అన్నారు. కథం సోషల్ మీడియాలో బంద్ అయిపోయారు. ఇంకా రేపు నాయకులు కూడా బంద్ అయిపోతారు. ఎంతమంది పోతారు ఏంటనేది మనమే చూస్తాం. పెట్టుబడులు తెస్తామంటూ విమానం ఎక్కడం దిగడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనతో ఒరిగిందేమీ లేదని, ఖర్చులు దండగేనని కల్వకుంట్ల కవిత విమర్శించారు. లక్షల కోట్ల పెట్టుబడి ప్రచారం తప్ప 2 ఏళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేంటో చెప్పాలని సోమవారం ఎక్స్ వేదికగా ఆమె సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ ద్వారా 2024 ఆర్థిక సంవత్సరంలో 40,232 కోట్లు, 2025లో 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, అవి ఎక్కడున్నాయని నిలదీశారు. అయితే ఇటీవల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఊదరగొట్టారని మండిపడ్డారంటూ. ఎక్కడ పోయినాయా మరి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. ఎక్కడన్నా ఏదన్నా ఒక్క చిన్న కంపెనీ చేసుకున్నటువంటి ఎంబోయూ అన్న చూపించారా? కనీసం మీడియా కన్నా చెప్పినరా? మరి ఈ కంపెనీలు అఫీషియల్గా ఇగో ఎంబోయూ చేసుకున్నాయని చూపించే ప్రయత్నమే చేయలేకపోయారంటే మిమ్మల్ని ఎట్లా నమ్మమంటారు చెప్పండి? ఊదర కొట్టేసారు కదా ఫ్యూచర్ సిటీ, నిజంగా గ్లోబల్ సమ్మిట్. వాట్ అబౌట్ గ్లోబల్ సమ్మిట్? ఇన్వెస్ట్మెంట్స్, వేర్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్స్ అని ఇలా క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి తెలియవు. వేర్ ఇస్ ద ఎంబోయీస్ అంటే ఆన్సర్ లేదు. కనీసం అట్లీస్ట్ పలానా కంపెనీ ప్రతినిధులతోని పలానా చర్చలు జరిగిన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదంటే ఇక మీ పెట్టుబడులు, మీరు తెస్తున్నటువంటి మరి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థం చేసుకోవచ్చు ఇదంతా డంబాచారమే, అలా ఏం లేదు, లోపలంతా ఉత్తదే అని చెప్పేసి.